నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేర పరిశోధనలో భీమవరం పోలీసులు పనితీరు అద్భుతం. ఏబీసీడీ అవార్డు అందుకున్న సీఐ కాళీచరణ్ కు ఎమ్మెల్యే అంజిబాబు అభినందనలు. హెరాల్డ్ కేసులో దోషులైన సోనియా గాంధీని, రాహుల్ గాంధీలను కఠినంగా శిక్షించాలి. భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మ. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాలలో మరోసారి సత్తా చాటిన భీమవరం తిరుమల విద్యా సంస్థలు. భీమవరం వంటంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంగీత మొబైల్ షోరూమ్ ను ప్రారంభించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి. నేర పరిశోధనలో భీమవరం పోలీసులు రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఏబీసీడీ అవార్డు అందుకోవడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అవార్డు అందుకున్న రెండో పట్టణ సీఐ కాళీచరణ్ ఎమ్మెల్యే అంజిబాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు సీఐ కాళీచరణ్ ను అభినందించి మాట్లాడుతూ ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు ఏబీసీడీ అవార్డు రావడం గొప్ప విశేషమని, అత్యంత చాకచక్యంగా నేర పరిశోధనలు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో సాహసం చేసినందుకు ఈ అవార్డులు వచ్చాయని అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నేర పరిశోధనలో మన భీమవరం పోలీసు వారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు వీరికి ఏబీసీడీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రంలో ప్రథమ అవార్డు. వీరు అత్యంత చాకచక్యంగా నేర పరిశోధన చేసి నేరస్తులను పట్టుకోవడంలో అత్యున్నత సాహసాలు చూపించి వీరు ముందుకు వచ్చినందుకు, వీరికి అవార్డు వచ్చినందుకు మన సిఐ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. అవినీతిలో కూరుకుపోయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రజలు నమ్మవద్దని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మ కోరారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వినోద్ వర్మ మీడియాతో మాట్లాడుతూ 1938లో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారని, 2008 వరకు ఈ పత్రిక విజయవంతంగా నడిచిందని, 2010లో పత్రిక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 కోట్ల విలువైన ఈ పత్రికా ఆస్తులను 50 లక్షలకు కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. దీనిపై ఆనాడే బీజేపీ ప్రస్తుత ఎంపీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫిర్యాదు చేశారని, ఈడీ దర్యాప్తులో మొదటి ముద్దాయిగా సోనియా గాంధీ, రెండవ ముద్దాయిగా రాహుల్ గాంధీ ఉన్నారని వెల్లడించారు. వినోద్ కుమార్ వర్మ గత కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయమని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగిత సురేంద్ర, భీమవరం పట్టణ తూర్పు, పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, సనగవరపు గోవర్ధన్ తో పాటు పలువురు నాయకులు, మహిళా మోర్చా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఇది ఒక పత్రిక, ఇది ఒక వారపత్రిక. నెహ్రూ గారు 1938లో దీన్ని స్థాపించారు. దీన్ని 70 సంవత్సరాలు, దాదాపు 2008 వరకు దీన్ని కొనసాగుతుంది. 2008లో అది ఆర్థిక ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల 2008లో దీన్ని మూసివేశారు. మూసివేసిన సమయానికి ఈ పత్రిక ఉన్న ఆస్తుల విలువ 2,000 కోట్లు. 2010లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఒక యంగ్ ఇండియా అనే సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి దాదాపు 50% వాటా వరకు వాళ్ళు అందులో ఉంచుకుని 2010లో ఏదైతే 2,000 కోట్లు నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఉన్న ఆస్తుల్ని దాదాపు 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. బీజేపీలో ఉన్న ప్రస్తుత ఎంపీ, బీజేపీలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రోజుల్లో ఒక కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఈ 2,000 కోట్లు ఆస్తున్న సంస్థని 50 లక్షలకి ఉన్న దాన్ని కేసు పెట్టడం జరిగింది. ఈడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఈడీ కూడా మొన్న 9వ తారీఖుని 2024 ఈ సంవత్సరం ఏప్రిల్ 9ని ఈడీ ఛార్జ్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మొదటిగా సోనియా గాంధీ, రెండో పేరు రాహుల్ గాంధీ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రజల సొమ్మును, ప్రజల నమ్మకాన్ని పణంగా పెట్టి ఏదైతే ఆస్తులను దుర్వినియోగం చేశారో ఆస్తులను ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తుంది. మీరు గమనిస్తే 2014లో మోడీ గారు వచ్చాక ఈ రోజు వరకు ఒక స్కామ్ కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోల్ ఇండియా స్కామ్ జరిగింది, లేదంటే 2G స్కామ్ జరిగింది. ఇట్లా అనేక స్కాములు చూసాం మనం. ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈవేళ భారత అధికారాన్ని ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ రకంగా స్కాములతో దుర్వినియోగం చేయటం గతంలో అనేక సార్లు మనం చూడటం జరిగింది. ఇప్పటికీ అంచెంచెలుగా వాళ్ళు ప్రయత్నం అలా చేస్తూనే ఉన్నారు.
ఈ రోజు తప్పనిసరిగా కాంగ్రెస్ ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ శిక్షించాలి. భారతీయ జనతా పార్టీ ఈ రోజుకి కూడా ఒక్క స్కామ్ గాని, ఒక అవినీతి రహితమైన ఏది లేని పరిపాలన అందిస్తుంటే, ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడే ఒక స్కాముల ప్రభుత్వంగా తయారైంది. ఈ రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఈ విషయాన్ని భారతదేశం శిక్షించాలి వారిని తప్పనిసరిగా అనుకున్న ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి సోనియా గాంధీని, రాహుల్ గారిని మేము శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి పరాకాష్ఠని ఎండగడుతూ ఇవాళ ఈ యొక్క ధర్నాని భీమవరం ప్రకాష్ చౌక్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేటువంటిది పరాకాష్ఠ. అనేక మంది దేశభక్తులు, సుమారు 5,000 మంది వాటాదారులుగా ఉండి అవాళ ఉన్నటువంటి ఒక పత్రికను ఏర్పాటు చేస్తే, దానికి నెహ్రూ గారు కేవలం ఆలోచన చేస్తే ఈ 5,000 మంది యొక్క ఆశల్ని, మనోభావాల్ని పక్కన పెట్టి సోనియా, రాహుల్ గాంధీ ఇది తమ సొంత ఆస్తిగా భావించి దీన్ని ఏ విధంగా కొట్టేయాలనే ఒక ఆలోచనతో యంగ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక సెల్ కంపెనీని ఏర్పాటు చేసి ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి వాటాలన్నింటినీ కూడా దాని పేరుని ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ ఆస్తిని అతి తక్కువ ధరకి, అంటే సుమారు 2,000 కోట్ల రూపాయల ఆస్తి విలువ చేసేదాన్ని కేవలం 50 లక్షలకి తమ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇది కాంగ్రెస్ యొక్క అవినీతికి పరాకాష్ఠ. ఈ దేశంలో అనేక స్కాములు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ స్కాములన్నీ కూడా ఇదే విధంగా, ఏ విధంగా అయితే ప్రజల్ని మోసం చేస్తూ దోచుకున్నదో ఇది ఒక పెద్ద ఉదాహరణ. దీని నుంచి దేశ ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా, అధికారులకు ఎప్పుడు వచ్చినా సరే ప్రజాధనాన్ని, పబ్లిక్ ధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాలలో భీమవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను కనబరిచారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. వివిధ విభాగాల నుండి ఆల్ ఇండియా 276వ ర్యాంకుతో డి సుశాంత్ ప్రథమ స్థానంలో నిలవగా 394వ ర్యాంకు పీజే హర్షవర్ధన్, 633వ ర్యాంకు జి నిఖిల్ వర్మ, 804వ ర్యాంకు ఏ శివకార్తిక్, 845వ ర్యాంకు బి హరిరామ్, 846వ ర్యాంకు కె శివ, 1387వ ర్యాంకు ఎన్ మణిదీప్ కుమార్, 1567వ ర్యాంకు టి నరేంద్ర కుమార్, 1653వ ర్యాంకు జి సుజన్, 1754వ ర్యాంకు ఎన్వి మనోజ్ఞ, 1973వ ర్యాంకు ఎం సాయి చరణ్ ఇలా అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా 500 ర్యాంకుల లోపు సాధించిన వారు 2, 1000 లోపు 6, 2000 లోపు 11 మంది, 5000 లోపు 19 మంది, 10,000 లోపు 45 మంది, 20,000 లోపు 100 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని సంస్థ డైరెక్టర్స్ ఎన్ సాయిరాజు, పి శ్రీనివాస వర్మ, జి సతీష్ బాబులు తెలియజేశారు. సుమారు 90 మందికి పైగా విద్యార్థులు కేవలం భీమవరం బ్రాంచ్ నుండి ఎన్ఐటి, ట్రిపుల్ఐటి కళాశాలల్లో అడ్మిషన్లు సాధించగలరని తెలియజేస్తూ ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. 2025 జేఈ మెయిన్స్ రిజల్ట్స్ లో మా తిరుమల భీమవరం విద్యార్థులు ఘనమైన ఫలితాలు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ఐటీలు ఇక్కడ మా క్యాంపస్ నుంచి జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఘనంగా పెరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఈ ఫలితాలను పరిశీలించిన తర్వాత దగ్గర 108 మందికి ఖచ్చితంగా ఈ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ఐటీలో జాయిన్ అయ్యగలిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి ఇంతలాగా దినదినాభివృద్ధి జరగడానికి కారణం ఇక్కడ కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ తీసుకునేటువంటి ఈ నిర్ణయాలు, అదేవిధంగా పేరెంట్స్ సహకరణ, ఇవన్నీ కలిపి ఇంత బాగా ఇంతమంది భీమవరం పట్టణంలో ఇన్ని ఎన్ఐటీలు, ఇన్ని ఐఐటి, ట్రిపుల్ఐటీలు సీట్లు సాధించగలగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తెల్లవారుజామున కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 15 లక్షల మంది రాసిన జేఈ మెయిన్స్ ర్యాంకులను వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా మా భీమవరం తిరుమల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. అలాగే
డి సుశాంత్ అనే విద్యార్థి 276వ ర్యాంక్తో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా పిజే హర్షవర్ధన్ 394వ ర్యాంకు, జి నిఖిల్ వర్మ 633వ ర్యాంకు, ఏ శివకార్తీక్ 804వ ర్యాంకు, బి హరిరామ్ 845వ ర్యాంకు, కె శివ 846వ ర్యాంకు. ఈ విధంగా మా విద్యార్థులు 1000 లోపు 500 లోపు 2 ర్యాంకులు, 1000 లోపు 6 ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే 2000 లోపు 11 మంది, 5000 లోపు 19 మంది, 10,000 లోపు 45 మంది మరియు 20,000 లోపు 100 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఎన్ఐటి, ట్రిపుల్ ఈ విద్యా సంస్థల్లో మా భీమవరం తిరుమల విద్యార్థులు దగ్గర 90 దాకా అడ్మిషన్స్, 90 దాకా సీట్లు మా పిల్లలకి ఓన్లీ భీమవరం తిరుమల విద్యార్థులకు వస్తాయని మేమందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా విద్యార్థులు అన్ని ఆ సంస్థలకి వెళ్లి చాలా భీమవరం తిరుమల యొక్క పేరు ప్రతిష్టలు నిలబెడతారు అని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంత మంచి ఫలితాలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న స్టాఫ్ చాలా శ్రద్ధగా పనిచేయటం, టైం చూసుకోకుండా పిల్లలకి ఎప్పటికప్పుడు వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేయడం, క్లాసులు చెప్పడం, అలాగే విద్యార్థులు కూడా బాగా కష్టపడి మాకు సహకరించడం, వారి తల్లిదండ్రులు సహకరించడం వల్ల ఎంత అద్భుతమైన ఫలితాలను సాధించడం జరుగుతున్నాం. భీమవరం వంటంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంగీత మొబైల్ షోరూమ్ ను కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం వివో V50e మొబైల్ ను శ్రీదేవి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత మొబైల్స్ స్టేట్ హెడ్ సౌజన్ ఖన్నా, వెస్ట్ గోదావరి ఏఎస్ఎం డిఎస్హెచ్ గుప్తా, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవిని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఒకసారి చూసుకుంటా ఉండే They've set this national record of dash cam sales, and now they are taking a traffic pledge, aiming to ease traffic congestion in India's major cities. It is inspiring to see a brand set up like this. So మీరు కూడా మంచిగా సంగీతాల్లో గోల్డెన్ ఆఫర్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఇక్కడ షాప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు పెడతారో ఆఫర్స్ వీళ్ళకి తెలీదు. అంత సడన్గా పెట్టి అంత సడన్గా సేల్స్ అయిపోతూ ఉంటాయి. సో ఈరోజు నేను వివో V50e లాంచ్ చేయడానికి వచ్చాను. అండ్ ఇప్పుడే చాలా ఫోన్స్ వెళ్ళాయి. అండ్ మీకు కూడా బెస్ట్ అండ్ ట్రెండింగ్ ఫీచర్స్ కావాలంటే వివో V50e కొనుక్కోండి. సంగీత మొబైల్ ఇండియాస్ లార్జెస్ట్ మొబైల్ షోరూమ్. మాకు ఇండియా మొత్తం మీద 800 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు భీమవరంలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం, అదేవిధంగా వివో V50e గ్రాండ్ లాంచ్కి కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి గారు రావడం అంటే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా సంగీత మొబైల్స్ మాత్రమే కాదు, టీవీ, ఏసీ, వ్యాక్యూమ్ క్లీనర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా ఆఫర్స్లో అందరికీ అందుబాటులో కలదు.
భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ-వేస్ట్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి నర్సాపురం సహాయ కార్మిక కమిషనర్ ఆకన లక్ష్మి మాట్లాడుతూ ఈ-వేస్ట్ నిర్వహణలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని సమీపంలోని ఎలక్ట్రానిక్ వ్యర్థ కలెక్షన్ పాయింట్ల వద్ద అందజేయాలని, ఈ వేస్టేజ్ లో ప్రధానంగా శరీరానికి హాని కలిగించే కాడ్మియంతో పాటు ఇతర భార లోహాలతో పాటు బంగారం, వెండి మొదలైన లోహాలు ఉంటాయని, వాటిని తిరిగి ఉపయోగించే విధంగా చేయాలంటే అందరూ కూడా వ్యర్థ ఎలక్ట్రానిక్ పరికరాలను కలెక్షన్ కేంద్రాలకు ఇచ్చినట్లయితే వాటిని పునరుత్పాదక వనరులుగా వాడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని అన్నారు. అదేవిధంగా వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని వర్తక సంఘాల వారు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, కార్యదర్శులు సంగడి వీర వెంకట సత్యనారాయణ, ఆర్వి ప్రసాదరావు, సుంకర చిన్నబాబు, వివిధ సంఘాల ప్రెసిడెంట్లు బీవీఎస్ఎస్ హనుమంతరావు, చిన్నబాబు, తటవర్తి చౌదరి, బొడ్డు ప్రసాదరావు, కేఎల్ఎం, సిఎంఆర్ సంస్థల ఉద్యోగులు, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు. మూడవ శనివారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అదేవిధంగా మా కార్మిక శాఖ మరియు జిల్లా కలెక్టర్ వెస్ట్ గోదావరి వారి ఆదేశాల ప్రకారం మనం ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు శ్రీ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరి ఆధ్వర్యంలో, యజమానులందరికీ, అదేవిధంగా మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఈ నెల ఏప్రిల్ నెలలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ-చెక్ అనే ఒక కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. అనగా మనకి నిత్య జీవితంలో ఉపయోగించే అనేక ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఉపయోగానంతరం వాటిని మనం చెత్తలో కలిపి పడేయకుండా వాటిని కూడా ప్రాపర్గా రీసైక్లింగ్ లేదా రీయూజ్కి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ చెత్తలో అనేక ఉపయోగకరమైన లోహాలు, బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, బ్రాంజ్ ఇలాంటి వాల్యుబుల్ మెటల్స్ ఉంటున్నాయి. అదేవిధంగా ప్రకృతికి, మన మానవుని ఆరోగ్యానికి కూడా హానికరమైన అనేక రసాయన పదార్థాలు కూడా ఈ వేస్ట్ నందు ఉంటున్నాయి. ఉదాహరణకు కాడ్మియం కానీ, లెడ్ కావచ్చు, లేకపోతే మెర్క్యూరీ, తర్వాత ప్లాస్టిక్ కంటెంట్స్ కానీ, ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో మనకి చాలా భయంకరమైన క్యాన్సర్స్ వంటి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. అదేవిధంగా మన పరిసరాల్లో మన చుట్టూ ఉంటున్న పశుపక్షాదులకి, ప్రకృతికి కూడా ఈ చాలా హానికరమైన పదార్థాలు కావున వీటిని ప్రాపర్గా ఒక చోటకి చేర్చి అసెంబ్ల్ చేయడం ద్వారా ఈ చెక్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఛాంబర్లో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అనేది ఒక కార్యక్రమం లేబర్ ఆఫీసుల వారు మొత్తం పెట్టి అందరు షాపుల్ని అందరినీ క్యాటేసి ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ, ఇప్పుడు చేయించిందంతా కూడా నేను నా పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం పాటిస్తానని చేయించారు ప్రతిజ్ఞ. అంచేత మనం అందరం కూడా స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ అనేది స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాన్ని మనం కూడా అన్ని తడి చెత్త, పొడి చెత్త, ఇందులో రకరకాల మెటీరియల్స్ ఉంటున్నాయి. దీనివల్ల మళ్ళీ మనకే రీగా అన్ని రకాల ఇబ్బందులు మనకే వస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ని కంపల్సరీగా అందరూ ఆచరించి అందరూ కూడా దేశం కోసం ఇది పడాలనే ఉద్దేశంతో మేము అందరినీ కోరుకుంటాం. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో మేడం గారు ఒకటి మంచి విషయం కోరారు. ఈ మండు డ్యాసంలో అందరికీ దాహార్తిని తీర్చడానికి మీ సంస్థల తరపుని ఎక్కడో దిక్కుని మీరు ప్లేస్ కేటాయించుకొని సెలవేంద్రం ఏర్పాటు చేయమన్నారు. దానికి మేము చాలా ఆనందంగానే మేము క్లాత్మత్యం తరపుని ఒక సెలవేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత దాన్ని ప్రత్యేకంగా మజ్జిగతో మేము ప్రవేశపెడతామని నా సంకల్పం. తర్వాత ఈ స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ అనేది మేడం గారు అందరి చేత చేయించడం జరిగింది. అలాగే మేమందరం కూడా వారు చెప్పినట్టు ఆ స్వచ్ఛ భారత్ని స్వచ్ఛంగా ఏ చెత్తను అసలు దూరంగా పెట్టి స్వచ్ఛ భారత్ను మనం నిర్మించాలని సభాముఖంగా నేను కూడా నా ముందు కృషి చేస్తానని తెలియజేస్తాను. భీమవరం మదర్నెస్ ఫెర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని భీమవరం వెస్ట్ బెర్రీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్, ప్రిన్సిపల్ సారా స్మిత అన్నారు. భీమవరం వెస్ట్ బెర్రీ స్కూల్లో మదర్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నర్సరీ నుండి గ్రేడ్ 5 వరకు విద్యార్థులను ఉచితంగా పరీక్షించి పలు సూచనలు అందజేశారు. మదర్నెస్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మానసా శ్రావ్య, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వంశీ చైతన్య వర్మ, డాక్టర్ గోకుల్నాథ్లు వైద్య సేవలు అందజేశారు. హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ అన్వేష్, మేనేజర్ మంజునాథ్ తో పాటు హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
On behalf of Westbury High School, me, the principal, Sarah Smitha, is here to tell you about a medical camp which has been organized in Westbury High School. Our doctors are here to let you know about the medical camp. So we have initiated this to bring in the awareness about the health conditions of the students, not only to bring in the awareness but to prevent some situations where they are going through. So the parent will be knowing in before what's happening with the child's health condition. So our doctors are here to explain you more in detail about the health camps. Hello Andy, I am Dr. Chaitanya. I am a senior consultant pediatrician at Mother's Hospital, Bhimavaram. So we are happy to collaborate with Westbury School for this pediatric medical camp Andy. So importance of school regular checkups enti ante పిల్లల్లో we get lot of issues that go undetected. So as a pediatric క్యాంప్స్లో ఏం చేస్తామంటే వీ చెక్ ద గ్రోత్ ద హైట్ ద వెయిట్ ఆఫ్ ద చైల్డ్ వీ చెక్ ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం, అంటే ఐరన్ డెఫిషియన్సీ కానీ వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఐసైట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయా, ఎనీ బిహేవియరల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ స్క్రీన్ చేస్తూ ఉంటామండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ ద యంగర్ కిడ్స్ లెస్ దెన్ ఫిఫ్త్ స్టాండర్డ్ వాళ్ళకైతే ఇట్స్ అ రెగ్యులర్ పీడియాట్రిక్ చెకప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్ ఆన్ 19th and the 21st. So hopefully we'll be covering all the children in the school and we'll be able to screen all the kids. I am Dr. Gokulnath, consultant pediatrician and neonatologist at Mother's Hospital, Bhimavaram. So we are conducting a pediatric medical health camp at Westbury School on 19th and 21st. The main aim of this camp వచ్చేసి సో టు ఐడెంటిఫై పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మనకి బయటకు తెలీదు. సో అస్ సార్ టోల్డ్ లైక్ కొన్ని మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ అండ్ కొన్ని మేజర్ అనామలీస్ వచ్చి మనము లైక్ అది ఫుల్ ఫ్లెడ్జ్గా లైక్ కొంచెం సివియర్ అయ్యే వరకు మనకి బయట సమ్ థింగ్స్ కనపడదు. సో అది మనకి ఈ స్క్రీనింగ్ ద్వారా మనకి మనం వీ కెన్ ఐడెంటిఫై దోస్ ప్రాబ్లమ్స్ అండ్ వీ కెన్ ట్రీట్ ఎర్లీ. సో వీ కెన్ సేవ్ ద చైల్డ్ ఫ్రమ్ మార్బిడిటీ. సో అదే వచ్చి ఈ క్యాంప్ని దిస్ క్యాంప్స్ ప్రైమరీ ఎయిమ్ వచ్చి అదే. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.